హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వెయిట్ని లాస్ చేసి సూపర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపిస్తాను మీకు. ఈ రెసిపీని చాలా టేస్టీగా సూపర్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. అదేమిటంటే సగ్గుబియ్యం ఉప్మా. ఈ ఉప్మాని అయితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే ఒంట్లోని వేడిని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే కొద్దిగా పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తురిమిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గంట పాటు నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని అయితే వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీరనైతే వేసుకొని కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం ఉప్మా అయితే తయారైపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.